హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్కే హోమ్. ఇవాళ ఇక్కడ ఎన్ని శారీస్ ఉన్నాయి అంటే చాలా శారీస్ ఉన్నాయి. చూడాలి అంటే హోల్ డే పడుతుంది. సింథటిక్ శారీస్ దగ్గర నుంచి డిజైనర్ శారీస్, పట్టు శారీస్, ఫ్యాషన్ శారీస్, అసలు ఆల్ వెరైటీ ఆఫ్ శారీస్ ఉన్నాయి. అన్ని శారీస్ చాలా తక్కువ రేట్స్లో ఉన్నాయి. మరి ఇది ఎక్కడ అని ఆలోచిస్తున్నారా? ఈ శారీ కలెక్షన్ హౌస్ వచ్చేసి ఎస్వి శారీస్ హౌస్. ఇది ఎక్కడుంది అంటే సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ జిఎస్టీ ఆఫీస్ ఉంటుంది. దాని బ్యాక్ సైడ్లోనే స్టోర్ కనిపిస్తుంది. మరి ఇక్కడ కలెక్షన్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూసేద్దామా? సో వ్యూవర్స్, మన ఫస్ట్ శారీ కలెక్షన్ చూసేద్దాము. ఈ శారీ అంతా కూడా మనకి కోరా సిల్క్ లో వచ్చింది. ఇందులో సిల్వర్ జరీతో వచ్చింది శారీ అంతా కూడా. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బూటీస్ అనేవి ఇచ్చారు. బ్లాక్ పైన సిల్వర్ బూటీస్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. చాలా బాగా షైన్ కూడా అవుతుంది. అండ్ మనకి షోల్డర్ బార్డర్ అంతా కూడా మనకి సిల్వర్ జరీతో వచ్చింది. బార్డర్ అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ అనేది ఇచ్చారు. అండ్ బాటమ్ బార్డర్ అంతా కూడా కొంచెం బిగ్ సైజ్ లో, డబుల్ బార్డర్ సైజ్ లో వచ్చింది. అంతా కూడా మనకి సిల్వర్ జరీ ఉండటం వల్ల చాలా బాగా షైన్ అవుతుంది. అండ్ పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి ఇలా అనేది ఇచ్చారు. చాలా బాగుంది. అండ్ థ్రెడ్ టెసిల్స్ కూడా ఆల్రెడీ వేసున్నారు. చాలా బాగా కనిపిస్తుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. బ్లౌజ్ అంతా కూడా మనకి బ్లూ కలర్ లోనే వచ్చింది. ఇదంతా కూడా మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు. ఈ బార్డర్ అంతా కూడా మనం హ్యాండ్స్ కి వేసుకోవచ్చు. చాలా బాగా కనిపిస్తుంది. అంటే ఇది క్లాత్ విషయంలో కూడా చాలా బాగుంది. అండ్ జరీ కూడా చాలా బాగా షైన్ అవుతుంది. సిల్వర్ జరీ కాబట్టి మీరు సిల్వర్ బ్లౌజ్ కూడా వేర్ చేసుకొని ఈ శారీ వేర్ చేసుకోవచ్చు. చాలా బాగా కనిపిస్తుంది. ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ శారీకి లైట్ డార్క్ బార్డర్ అనేది ఇచ్చారు. ఇది వచ్చేసి పింక్ కలర్ శారీకి బ్రౌన్ కలర్ బార్డర్ అనేది ఇచ్చారు. ఇది వచ్చేసి కంప్లీట్ గా గ్రీన్ కలర్ శారీకి సిల్వర్ జరీ చాలా బాగా కనిపిస్తుంది. సో వ్యూవర్స్, ఇందులో 4 కలర్స్ ఉన్నాయి. ఇవే కాకుండా ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి. మీరు ఉన్న కలెక్షన్స్ అన్ని కూడా చూడాలి అంటే స్టోర్ కి విజిట్ చేయాలి. నెక్స్ట్ కలెక్షన్స్ చూద్దాం. మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఆర్గన్జా శారీ. చాలా లైట్ వెయిట్ గా ఉంది. డీటెయిల్ గా చూద్దాము. సో వ్యూవర్స్, ఇదంతా కూడా మనకి మస్టర్డ్ ఎల్లోలో వచ్చింది కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి శారీ ఇలా వచ్చింది. అండ్ పైన అంతా కూడా మనకి షోల్డర్ బార్డర్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ తో వచ్చింది. చూడండి, థ్రెడ్ వర్క్ తో చాలా నీట్ గా ఉంది. అండ్ అలాగే పైన అంతా కూడా మనకి లేస్ అనేది స్టిచ్ చేశారు. చూడండి, ఇలాంటి లేస్ స్టిచ్ చేసి ఉండడం వల్ల శారీకి లుక్ కూడా చాలా బాగా వస్తుంది. కంప్లీట్ గా వైట్ కలర్ లేస్ అనేది స్టిచ్ చేశారు. అండ్ బాటమ్ బార్డర్ కూడా సేమ్ యాజ్ టీస్ గా అలాగే థ్రెడ్ వర్క్ లో వచ్చింది. వైట్ థ్రెడ్ వర్క్ లో వచ్చింది. అండ్ పళ్ళు పార్ట్ కూడా సేమ్ యాజ్ టీస్ గా థ్రెడ్ వర్క్ లో వచ్చింది. థ్రెడ్ వర్క్ లో అంతా కూడా మనకి మ్యాంగోస్ అనేవి ఇచ్చారు. చాలా బాగుంది. ఫినిషింగ్ అయితే ఈ వర్క్ వచ్చింది కదా పోతుందేమో అని డౌట్ ఉంటుంది కదా, అలా అస్సలు లేదు. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అండ్ లేస్ కూడా ఇలా ఉండటం వల్ల సింగిల్ స్టెప్ వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సాటిన్ ఫ్యాబ్రిక్ లాగే ఉంది. బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలా ఇచ్చారు. అంటే ఇలాంటి బ్లౌజ్ వేర్ చేసుకొని ఇలాంటి శారీస్ వేర్ చేసుకుంటే కంప్లీట్ గా డిజైనర్ శారీస్ వేర్ చేసుకున్నట్లుగానే లుక్ వస్తుంది. ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. బ్లూ కలర్, పింక్ కలర్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, నేను ఏ శారీ చూపించినా కూడా ప్రైస్ అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయట్లేదు. కంప్లీట్ గా హోల్సేల్ షాప్ కాబట్టి నేను ప్రైస్ ఎక్కడ కూడా మెన్షన్ చేయట్లేదు. అండ్ అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కొన్ని శారీస్ 3 ఉంటాయి, కొన్ని శారీస్ 4 ఉంటాయి, కొన్ని శారీస్ ఫిక్స్ ఉంటాయి, కొన్ని శారీస్ 6 ఉంటాయి. కాబట్టి మీరు పర్చేస్ చేయాలి అనుకున్నా కూడా రీసేలర్స్ కి సెట్ వైజ్ గానే ఇస్తారు. అండ్ అలాగే రీసేలర్స్ మినిమం బిల్ అనేది 20,000 చేయాలి ఖచ్చితంగా. ఎందుకు అంటే రీసేలర్స్ కి చాలా స్టాక్ అవసరం కాబట్టి 20,000 కనుక మీరు తీసుకొని ఇక్కడ షాప్
చేస్తే మీకు చాలా శారీ కలెక్షన్స్ అనేవి దొరుకుతాయి అండ్ అలాగే బెస్ట్ ప్రైస్ లో కూడా దొరుకుతాయి. మరిన్ని కలెక్షన్స్ చూద్దాం. మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఆర్గన్జా శారీ. ఈ శారీ పైన అంతా కూడా థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది. డీటెయిల్డ్ గా చూద్దాము. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా శారీ అంతా కూడా మనకి డార్క్ గ్రీన్ అని చెప్పవచ్చు. ఇదంతా కూడా మనకి బాడీ పార్ట్ అండ్ ఇందులో వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి స్ప్రింగ్ స్టిచ్, లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్, నాట్ స్టిచ్, బటన్ హోల్ స్టిచ్, సీక్వెన్స్ వర్క్, స్ట్రైట్ స్టిచ్, ఇవన్నీ చూస్తుంటే మీకు గుర్తుకు వచ్చే ఉంటుంది అనుకుంటాను. అప్పట్లో మనం శారీస్ అన్ని స్టిచ్ చేసుకునే వాళ్ళం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే స్టిచ్ లో ఇక్కడ డిజైన్ చేయించారు వీళ్ళు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. పళ్ళులో అంతా కూడా మనకి మనం ఎలాగైతే అప్పట్లో ప్రింట్ చేసి కుట్టుకునే వాళ్ళమో సేమ్ అలాగే తయారు చేశారు. ఇదంతా కూడా మనకి స్ట్రైట్ స్టిచ్ ఇచ్చేసి మిడిల్ లో అంతా కూడా మనకి సీక్వెన్స్ అనేది ఇచ్చారు. అండ్ అలాగే టెసల్స్ కూడా, థ్రెడ్ టెసల్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సూపర్ గా ఉంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్. ఈ 2 బంచెస్ వచ్చేసి మనకి 2 హ్యాండ్స్ కి వస్తుంది. క్లాత్ కూడా చాలా థిక్ గా ఉంది, చాలా బాగుంది. ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి, చూసేద్దాము. ఇది వచ్చేసి మెజెంటా కలర్ అండ్ ఇందులో కనుక థ్రెడ్ వర్క్స్, ఇందులో థ్రెడ్స్ ఏవైతే యూజ్ చేశారో అవన్నీ కూడా కంప్లీట్ గా కాంట్రాస్ట్ గా యూజ్ చేశారు కాబట్టి చాలా రిచ్ లుక్ అనేది వచ్చింది శారీకి. స్పెషల్లీ వీళ్ళు 3 months పడుతుందంట ఒక్క శారీ రెడీ చేయడానికి. ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. సీక్వెన్స్ కూడా చాలా బాగా షైన్ అవుతుంది, చాలా బాగా కనిపిస్తుంది. ఇంకొక కలర్ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ లో ఉంది. బ్రౌన్ కలర్, క్రీమ్ కలర్ చూడండి. ప్రతి శారీ పైన కాంట్రాస్ట్ గా కనిపిస్తుంది కాబట్టి వేర్ చేసినప్పుడు చాలా రిచ్ లుక్ అనేది వస్తుంది. రియల్లీ సూపర్. నెక్స్ట్ కలెక్షన్స్ చూసేద్దాం. మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి క్రేప్ సిల్క్ లో ఉంది. ఇందులో అంతా కూడా మనకి జెరీ వర్క్ అనేది చాలా బాగా ఇచ్చారు. డీటెయిల్ గా చూద్దాము. ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుంది. కంప్లీట్ గా మనకి శారీ అంతా కూడా ఇలా లైన్స్ అనేది ఇచ్చారు. మొత్తం అంతా కూడా జెరీ లేన్స్ అనేవి ఇచ్చారు. చాలా బాగా షైన్ అవుతుంది జెరీ లేన్స్ అంతా కూడా. మనకి పింక్ పైన గోల్డ్ జెరీ ఉండటం వల్ల చాలా బాగా షైన్ అవుతుంది. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ షోల్డర్ బార్డర్ వచ్చేసి 2 inch బార్డర్ అనేది ఇచ్చారు. జెరీ అయితే చాలా బాగా కనిపిస్తుంది. నాకైతే బాగా నచ్చింది. చూడండి ఎంత బాగా షైన్ అవుతుందో. అండ్ మనకి బాటమ్ బార్డర్ అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చేసి జెరీ అయితే క్వాలిటీ చాలా బాగుంది. జెరీ వర్క్ చాలా బాగా షైన్ అవుతుంది. అండ్ అలాగే మనం వేర్ చేసుకుంటే కూడా పట్టు శారీ వేర్ చేసుకున్నట్లుగా లుక్ అనేది వస్తుంది. అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి స్మాల్ బిట్ జెరీ లేన్స్ అనేది ఇచ్చారు. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. ఈ శారీకి కంప్లీట్ గా బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ గా ఇచ్చారు. ఇది వచ్చేసి బ్లౌజ్, పింక్ కి బ్లూ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. దీంట్లో కూడా మిడిల్ లో గోల్డ్ జరీతో బూటీస్ అనేది ఇచ్చారు. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, కంప్లీట్ గా కాంట్రాస్ట్. మీకు ఒకవేళ గోల్డ్ జరీ బ్లౌజ్ వేసుకోవాలి అనిపిస్తే గోల్డ్ జరీలో కూడా వేసుకోవచ్చు, చాలా బాగా కనిపిస్తుంది. ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. జెంటా కలర్ అంటే ప్రతి ఒక్క శారీకి బ్లౌజ్ అనేది ఇలా కాంట్రాస్ట్ గా ఇచ్చారు. గ్రీన్ కలర్ వచ్చింది మెజెంటా కలర్ కి, బ్లూ కలర్, బ్లూ కి కూడా గ్రీన్ కలర్, ఇలా ప్రతి ఒక్క శారీకి కాంట్రాస్ట్ లో వచ్చింది. రేడియం కలర్ కి కూడా మనకి రాయల్ బ్లూ కలర్ అనేది ఇచ్చారు. పర్పుల్ బ్లూ, దీనికి మెజెంటా కలర్ లో ఇచ్చారు. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు వీడియో చూస్తున్నప్పుడు ఏ శారీ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే ఆ శారీ ప్రైస్ ఎంత పడుతుంది అనేది తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళు సేల్ చేసుకోవాలి అంటే కూడా ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకుంటే చాలా డబ్బులు ఎర్న్ చేసుకుంటారు. అండ్ అలాగే 20,000 బిల్ మాత్రం మినిమం అనేది ఉంటుంది. అండ్ అలాగే ఇంట్లో ఉండి మామూలుగా నచ్చి ఒక్కసారి తీసుకునే వాళ్ళకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది. దాని ప్రైస్ డిఫరెంట్గా ఉంటుంది. హోల్సేల్కి ఇచ్చే ప్రైస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అలాగే మెయిన్లీ చెప్పాలి అంటే ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్నీ కూడా మిగతా స్టేట్స్ ఉంటాయి కదా, అంటే వేరే దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు. సూరత్ అని, బాంబే అని, కలకత్తా అనేసి అలా అక్కడ దొరికే కలెక్షన్స్ అన్నీ కూడా ఈ స్టోర్లో దొరుకుతుంది. కాబట్టి వెంటనే స్టోర్కి విజిట్ చేయండి. ఎస్వి శారీస్ హౌస్, సికింద్రాబాద్, రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్లో జిఎస్టీ హౌస్ ఉంటుంది. జిఎస్టీ హౌస్ బ్యాక్ సైడ్లో మనకి ఎస్వి శారీస్ ఉంటుంది. కాబట్టి మీకు ఎలా రావాలి అనే వీడియో కూడా స్టార్టింగ్లో ఉంటుంది, చూసేయండి. అండ్ అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే డిస్క్రిప్షన్లో లొకేషన్ అండ్ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.